అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నగరాభివృద్ధిపై దృష్టి పెట్టిన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రెండో రోజు నుంచి నగరంలోని గంజాయి, సారా, బ్లేడ్ బ్యాచ్ నివారణకు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే మీ భద్రత మా బాధ్యత అంటూ ఇప్పటి వరకు నగరంలో వివిధ ప్రాంతాలు, విద్యాసంస్థల్లో సుమారు 18 వరకు సమావేశాలు పెట్టి గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు, సారా నిర్మూలన పట్ల మహిళలను అవగాహన పెంచారు. కాగా స్థానిక 46వ డివిజన్కు ఒక అధికారిగా కార్యక్రమం నిమిత్తం వెళ్లగా రామదాసుపేటలో సెల్ టవర్ వద్ద కొందరు సారా సేవిస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక నాయకులతో ఆ ప్రాంతానికి వెళ్లారు. ఆయనతో పాటు ప్రోటోకాల్ నిమిత్తం వచ్చిన 2 పోలీసులను చూసిన సారా సేవిస్తున్న సుమారు 5గురు అక్కడి నుంచి పలాయనం చిత్తగించేందుకు ప్రయత్నించగా పోలీసులు, స్థానిక నాయకులు వారిని పట్టుకున్నారు. స్థానికంగా సారా విక్రయిస్తున్న మహిళలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మందలించారు. ఒక పక్క నుంచి తాము నగరంలో సారా, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ల నిర్మూలన నిరంతరం పాటుపడుతుంటే మీరేమో యథేచ్ఛగా సారా విక్రయిస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రామదాసుపేట ఇక్కడ వేలాదిగా ఇప్పుడు మీ పని కూడా నేనే చేయాల్సి వస్తుంది. ఫీల్డ్లోకి వచ్చి ఇప్పుడు ఏంటది మందుమైకం వెనకాల తాగుతున్నాడు. అదే హడావుడి డబ్బులతో తాగుతున్నారండి. ఇదంతా కూడా సారానే. అదిగో ఇన్ని ప్యాకెట్లు ఉన్నాయి. ఏ ఎక్సైజ్ అండ్ సిఏ గారు ఎంగేజా? ఈఎస్ గారు చేస్తే ఏం చేస్తుంది ఇవి? ఈఎస్ గారు చేస్తే ఏం చేస్తుంది ఇవి? ఆవిడ కూర్చోమని చెప్తున్నాను. మన వాళ్ళు ఎంత అసమర్థంగా ఉందంటే నేను వచ్చి పట్టుకున్నానమ్మా. ఇప్పుడు నేను వచ్చి పట్టుకున్నాను. సారా అమ్ముతున్న వాళ్ళని డైరెక్ట్ సారా ప్యాకెట్లు, ఇక్కడ వేలాది సారా కవర్లు, తాగుతున్న వాళ్ళు, అమ్ముతున్న వాళ్ళు అందరినీ కలిపి నేనే పట్టుకున్నాను. మీ సిఏ గారు గత 5 నిమిషాల నుంచి కొడుతుంటే అదే ఎంగేజ్. ఇక్కడ మరి పంపించి ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారో చెప్పండి అమ్మ. అంటే మీ వాళ్ళు చేయాల్సిన డ్యూటీలో కూడా నేనే చేయాల్సి వస్తుంది ఈరోజు ఎమ్మెల్యే గారు. చూడండి, పంపించండి. ఇప్పుడు మీ పని కూడా నేనే చేయాల్సి వచ్చింది. ఫీల్డ్లోకి వచ్చి ఇప్పుడు సారా అమ్ముతున్న వాళ్ళు నేనే పట్టుకుంటున్నాను. అది రామదాసుపేట ఇక్కడ వేలాదిగా కవర్లు ఉన్నాయి. ఇది ఇష్టం వచ్చేట్లు అమ్ముతున్నారు. పబ్లిక్ ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు నేనే వచ్చి డైరెక్ట్గా తాగుతున్న వాళ్ళు, అమ్ముతున్న వాళ్ళని ప్యాకెట్లు అన్నీ పట్టుకున్నాను. క్రైమ్ సీన్లో మా పోలీసు వాళ్ళు కూడా, లా అండ్ ఆర్డర్ 3 టౌన్ వాళ్ళు కూడా ఉంచాను. మీరు పంపించండి. ఇప్పుడు ఇమీడియట్గా ఏ యాక్షన్ తీసుకుంటున్నారు మళ్ళీ నాకు చెప్పండి. మనం ఎలా కంట్రోల్ చేసి ఫీల్డ్లోకి వెళ్ళి చేయకపోతే ఇంకా వాళ్ళకి ఆ భయం పోయింది. చూడండి రండి.